చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దేశభక్తి, ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు కంచె. అవునండి. దాంట్లో ప్రయత్నం ఎమోషన్స్ చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. మరి ఈ సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా? అంటే నిజంగా నా కెరీర్లో నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ, దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ, ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది. నాకు చాలా ఎథికల్ వాల్యూస్తో ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో, మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవ్వడం అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుండేది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా. కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా, అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను ప్రధానంగా నమ్ముతున్నానండి. వరుణ్ గారు, ఓకే వరుణ్ గారు. సార్ క్వశ్చన్స్ ఏం లేవు, ఆల్రెడీ వీ స్పోక్ ఎనఫ్. బట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ బిఫోర్ ఎవ్రీ వన్, యు ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ యాక్టర్స్ ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటారు. ఐ జస్ట్ వాంట్ దట్ ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి ఐ వాంటెడ్ టు సీ యూ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనురాగాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. వరుణ్ గారు, హాయ్లో. సో మీరు పైలట్గా చేశారు ఈ మూవీలో. సో రియలా లేకపోతే డూప్ని పెట్టి చేయడం అట్లా ఏమన్నా చేశారా? నేనే చేశానండి. నేనే చేశాను కానీ నిజంగా ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అవేమి లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓవి షాట్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్కి కింద రిగ్గు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ఫ్లై అయితే చేయలేదు. బట్ ఇదంతా చేసిన తర్వాత ఎక్కడో లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐల్ ట్రై. సో అంటే రియల్గా 2019లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే కనుక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటండి? ఒకసారి మళ్ళీ చెప్తారు లాస్ట్ వినపడ్డారు. ఆపండి బాయ్, ఒక నిమిషం ఉండు, చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఏమన్నా అనుకుని Feb 14th కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అంటే వెనకాల బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా ఇలాంటి వర్డ్స్ వాడే అవకాశం ఇచ్చారు. అండ్ అరే అక్కడ లేడీ అడిగారు, రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఆపితే చెప్తాను క్వశ్చన్. మీరు అరవండి పర్లేదు నాకు, కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేర్లు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి, అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడడం జరిగింది సినిమాలో. అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్వామా వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, సో వాళ్ళని కలవడం జరిగింది. నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరైతే ఎవరో సోల్జర్ని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కలవడం జరిగింది. సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్లుగా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్గా జరుగుతుంది. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా అగ్రెసివ్గా చేశారు. సో పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే మూవీని ముందుకు తీసుకెళ్లాలన్నా లేకపోతే దేశభక్తి యాంగిల్లో చూడొచ్చా? అంటే ఒకటి డెఫినెట్గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటివన్నీ జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలియరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు,
నిజంగా ఆనెస్ట్గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలి అనిపించింది. అంటే వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్లో సాంగ్ రిలీజ్ చేయడం, సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రిబ్యూట్లా చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీంకి అందరికీ అనిపించింది. సో అందుకే అలా చేసాం. సో అంటే మూవీ టికెట్స్కి సంబంధించి మనం రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఆ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేస్తాం కొంత పర్సెంటేజ్, ఇట్లా కూడా చాలామంది ప్రకటిస్తున్నారు. సో దీనికి సంబంధించి అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నిన్నటి రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలన్న పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. అది ఎలాగ ఏంటి అనేది మీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వరుణ్ గారు, వందే మాత్రం. హలో అండి, హాయ్. ముందుగా మీకు అంటే మెగా రాడర్లో అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది, చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పొచ్చు. సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు, లేదంటే తర్వాత అంతరిక్షం, ఇప్పుడు ఇది. సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం, తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారా? అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమా అనేది కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటిది వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది అందరి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తదేం కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవ్ అని ఉంది. సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది, అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పిట్లో ఉన్నప్పుడు రైట్. రుద్రనా అర్జున్ దేవ్? సో అర్జున్ దేవ్ అనేది పేరు అనమాట. అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరేజాకి ఏఎస్ అని ఒకటి, మనుషికి ఈవా అని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకు అని చెప్పి రుద్ర అని పిలిచారు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్, ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగు చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మనిషిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? నేను హీరోయిన్ నేను ఎందుకు పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన అందగత్త కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. అది అందుకే తను మిస్ వరల్డ్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ, షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మనిషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు, మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా,
సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉండుంటాయి. నాకు మీరు చెప్పిన కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉండేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. హలో అండి. హాయ్ హాయ్. ఫిబ్రవరి 2014 27th గుర్తుంది కదా? డేట్స్ అంత కన్ఫ్యూజ్. 2017 ఫిబ్రవరి 27th ఫస్ట్ షూట్ మన అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. సో 10 years జర్నీలో మీరు నేర్చుకున్నదాన్ని అడగను కానీ ఏం వదిలేశారు, ఇష్టమైన ఏం వదిలేశారు క్యారెక్టర్ దీనికోసం? అంటే మీరు ఒక యాక్షన్ హీరోగా నిలబడాలి, మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైన ఏదన్నా వదిలేశారా ఈ 10 yearsలో? అంటే ఏం లేదు, ఒక యాక్టర్గా ఇప్పుడు నేను యాక్టర్గా అయింది రీజన్ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే యాక్టర్ని అయ్యాను. ఇప్పుడు ఆయన ఎన్నో సాక్రిఫైజెస్, ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్తో టైం కానీ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే, అంటే ఆయన ఒక్కడే కదండి, ఆయన చాలా గ్రేట్. బట్ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోస్ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్కి అన్నిటికీ దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్. అలాంటి సాక్రిఫైజెస్ డెఫినెట్గా ఇది అది అని కాదు కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం, ఒకసారి ఇంటికి లేట్గా వెళ్ళాల్సి వస్తే నిద్రలు ఉండవు, ఇవన్నీ కామన్. బట్ అందరినీ డ్రైవ్ చేసేది ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఈ ప్రొఫెషన్లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ని డ్రైవ్ చేస్తే నన్ను అదే డ్రైవ్ చేస్తుంది. సో ఇంకొక క్వశ్చన్ అండి మ్యూజిక్ గురించి. మిక్కీ జే మేయర్ గారు ఇక్కడ లేరు. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది 5th ఫిల్మ్. అవునండి. ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మిక్కీ గారిని, లేదు మీరు ఏమన్నా సైడ్ చేస్తున్నారా? నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళని చూడగలుగుతున్నాం, వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయగలుగుతారు, దానికి 100% న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ అని కూడా నేను అట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్ చేశాడు, బట్ అలీని చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంటాడు, తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మా క్రూలో ఉండే చాలామందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది. బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ తను కష్టపడి తనకుంది, నవదీప్కి, మానుషికి, మా అందరికీ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే. సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, నా మీద సినిమా చేస్తున్నారు, నాతో నన్ను నమ్ముకుని ఒక 100 మందో 50 మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు 100% ఉంది. అప్కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు 100% ఉంది. అలాగే మిక్కీ యంగ్ కాదు, మిక్కీ చాలా ప్రూవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి. కానీ మా ఇద్దరికి అలా కుదిరింది, ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. 5th ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి వచ్చినప్పటికి నిజంగా తను చాలా ఫెనామినల్ వర్క్ చేశారు. ఇందాక మీరు బీజిఎం వింటుంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి వింటున్నప్పుడు. అండ్ థ్యాంక్స్ టు మిక్కీ ఫర్ గివింగ్ అ గ్రేట్ మ్యూజిక్ స్కోర్. ఇంకొక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు.
ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు, అది పర్లేదు, అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేదో 2 సినిమాలు ఓకే బాగా ఆడలేదు, బట్ కష్టపడి ఈ సినిమా చేశాను, బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టి చేసాం. డెఫినెట్గా సినిమా ఆడుతున్న నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తమ్ముడు.